ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని మెన్సురేషన్ యొక్క 11.3 ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వీడియో అయిన తర్వాత దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మంచి లాజికల్ బిట్స్ అనేవి ఇస్తాను. అవి మీకు ఫార్మేటివ్ 3కి నెక్స్ట్ రాబోయే సమ్మేటివ్కి చాలా ఉపయోగపడుతుంది. సిబిఏ మోడల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అందులో మీకు ఫుల్ మార్క్స్ వస్తే ర్యాంక్స్ కూడా ఇస్తాను. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి, చూడండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్ ఇట్. Exercise number 11.3. So first problem. So ఈ మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఎలా చేయాలి, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని చదవాలి. సో ఈ మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని 1-2 సార్లు చదవాలి. చదివి బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత డయాగ్రామ్ అనేది నీట్గా డ్రా చేయాలి. డయాగ్రామ్ నీట్గా డ్రా చేసిన తర్వాత వాడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. రాసిన తర్వాత ఫార్ములా రాయాలి. ఫార్ములాలో ఆ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు కావాల్సిన ఆన్సర్ని కనుక్కోవాలన్నమాట. సో అది ప్రాసెస్. లెట్ us do. There are 2 cuboidal boxes as shown in the figure. 2 cuboidal boxes ఇచ్చాడు, అంటే 2 క్యూబాయిడ్స్ ఇచ్చారన్నమాట. ఇదొక క్యూబాయిడ్, ఇదొక క్యూబాయిడ్. ఓకేనా? సో ఎవ్రీ క్యూబాయిడ్ ఈజ్ ఏ క్యూబ్, బట్ ఎవ్రీ క్యూబ్ ఈజ్ నాట్ ఏ క్యూబాయిడ్. సో ఇది క్యూబాయిడ్, ఒక క్యూబ్ని క్యూబాయిడ్ అనొచ్చు, ఎందుకంటే దీనికి లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది కనుక. సో కానీ క్యూబ్ని క్యూబాయిడ్ అనకూడదు. సో క్యూబాయిడ్ని క్యూబ్ అనకూడదు, ఎందుకంటే లెంత్ వేరే, బ్రెడ్త్ వేరే, హైట్ వేరే. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నా సరే ఎవ్రీ క్యూబాయిడ్ అనేది క్యూబ్ అవుతుంది అన్నమాట. అందుకనే 2 cuboidal boxes అన్నాడు ఇక్కడ. విచ్ బాక్స్ రిక్వైర్స్ ద లెస్సర్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు మేక్. ఈ బాక్సెస్ని తయారు చేయడానికి విచ్ బాక్స్ రిక్వైర్స్ ద లెస్సర్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు మేక్ అంటే ఈ 2 బాక్సెస్లో ఏ బాక్స్ తయారు చేయడానికి మెటీరియల్ తక్కువ అవుతుంది. సో మెటీరియల్ తక్కువ అవుతుంది అంటున్నాడు. చూడగానే జనరల్గా చాలా మంది ఇదే చెప్తారు, ఎందుకంటే చిన్నది కదా ఇదే తక్కువ అవుద్ది అనుకుంటారు, కానీ ఇది అవుతుంది. అక్కడ మనం దేని బట్టి చెప్పాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా బట్టి చెప్పాలి. ఎందుకంటే టోటల్ సర్ఫేస్ ఏరియా సో కింద బాటంలో ఒక ఫేస్ ఉండాలి, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, మొత్తం 6 ఫేసెస్ కవర్ అయ్యే విధంగా బాక్స్ తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఏరియా కూడా మనకు కావాలి. 6 ఫేసెస్ ఏరియా కావాలని మీకు ఏం చెప్పాను కాన్సెప్ట్లో, టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పాను. కనుక దీని టోటల్ సర్ఫేస్ ఏరియా, దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైంచాలి. రెండిట్లో ఏది తక్కువ ఉంటుందో అదే మన ఆన్సర్. లెట్ us do. గివెన్ దట్ లెంత్ 60 meters, 60 centimeters, breadth 40 centimeters, height 50 centimeters. సో ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus HL. సో ఇది ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into L అంటే ఎంత 60, 60 into 40 plus 40 into 50 plus 50 into 60. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో 2 into 6 4s are 24 అంటే 2400 ప్లస్ 4 5s are 20 అంటే 2000, 5 6s are 30 అంటే 3000. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 2 into 2000, 2000, 3000, 2000, 2000, 4000, 4000, 3000, 7000, 7400. 2 7s are 14, 2 4s are 8. So 14,800. 14,800 centimeter square. సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఒక క్యూబాయిడ్ని మనం తయారు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్
14,800 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రిక్వైర్డ్ మాట అవుతుంది. ఇప్పుడు క్యూబాయిడ్ చూద్దాం. గివెన్ దట్ ఇది క్యూబాయిడ్ కదా, లెంత్ బ్రెడ్త్ హైట్ అన్ని ఈక్వల్ కదా, కనుక మనకి సో A ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6A స్క్వేర్ ఆ 6L స్క్వేర్. మీరు L తీసుకుంటే 6L స్క్వేర్ అవుతుంది, A తీసుకుంటే 6A స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్ఫేస్ ఏరియా A స్క్వేర్, స్క్వేర్ కనుక సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్, అలాంటి మనకి టోటల్ 6 స్పేసెస్ ఉంటాయి. 6 స్పేసెస్ కనుక 6 ఇంటూ A స్క్వేర్, 6 ఇంటూ A అంటే ఎంత 50, సో 50 స్క్వేర్, సో 6 ఇంటూ 50 స్క్వేర్ ఎంత 2500, 50 50 is 2500, 5 5 is 25, 2 zeros, 6 5 is 30, so 0 3 should be here, 6 2 is 12, 12 plus 3 15, so 15,000 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనకి 14,800 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ 15,000 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది ఫిగర్ ఏ అనుకుంటే, ఇది ఫిగర్ బి అనుకుంటే, మనకి ఏ ఫిగర్ మనకి తక్కువ మెటీరియల్ ఇస్తుంది, ఫిగర్ ఏ. సో కనుక దేర్ ఫోర్ ద ఫిగర్ ఏ ఏమన్నాడు చూడండి, విచ్ బాక్స్ రిక్వైర్స్ ద లెస్సర్ అమౌంట్ టు మెటీరియల్ టు మేక్. సో ద ఫిగర్ ఏ బాక్స్, ద ఫిగర్ ఏ బాక్స్ required to make the box, to make a box. చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, a suitcase with measurements 80 centimeters, 48 centimeters, 24 centimeters is to be covered with a tarpaulin cloth. ఒక సూట్ కేస్ ఉందంట, అది క్యూబాయిడ్ అనమాట. ఎందుకంటే లెంత్ బ్రెడ్త్ హైట్ చేయాలంటే ఒక క్యూబాయిడ్ షేప్లో ఉన్న ఒక సూట్ కేస్ ఉందంట. ఆ సూట్ కేస్ అంట కవర్ చేయడానికి టర్ప్లిన్ కవర్ కావాలంట, టర్ప్లిన్ కవర్ అనేది కావాలన్నమాట. ఓకేనా. హౌ మెనీ మీటర్స్ ఆఫ్ టర్ప్లిన్ ఆఫ్ విత్ 90 సెంటీమీటర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ 100 సచ్ సూట్ కేసెస్. అలాంటి సూట్ కేస్ని 100 సూట్ కేస్ని కవర్ చేయడానికి, 100 సూట్ కేస్ని కవర్ చేయడానికి విత్ 96 సెంటీమీటర్స్ ఉండే విధంగా లెంత్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి అని అంటున్నాడు. అంటే లెంత్ ఎంత ఉండే ఒక క్లాత్ కావాలని అడుగుతుంది అనమాట. 100 సూట్ కేస్ని కవర్ చేసేది అనమాట. ఓకే, సింపుల్ అండి. దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైన్ చేస్తాం, ఎందుకంటే ఆ క్లాత్లు అన్నీ కూడా పెట్టడానికి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైన్ చేసి ఏమన్నాడు 100 కదా, దాన్ని 100తో మల్టిప్లై చేస్తాం. వచ్చిన దాన్ని ఈ 96తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు లెంత్ వస్తుంది. అంటే ఏమన్నాడు, హౌ మెనీ మీటర్స్ ఆఫ్, అంటే ఇంకా ఎన్ని మీటర్స్ కావాలి, లెంత్ అని అడగాలన్నమాట. ఇక్కడ హౌ మెనీ మీటర్స్ ఆఫ్ టర్ప్లిన్ ఆఫ్ విత్ 90 సెంటీమీటర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ 100 సచ్ సూట్ కేసెస్. అలాంటి 100 కవర్స్ చేయడానికి అంటే ఏరియా వచ్చేస్తుంది. ఏరియా వచ్చేసిన తర్వాత దాన్ని ఈ విడ్త్తో మనం డివైడ్ చేస్తే లెంత్ వస్తుంది అన్నమాట. లెటెస్ట్. సో ప్రాబ్లం అయితే నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. ఒక బాక్స్ ఉంది, క్యూబాయిడ్ అనే ఒక బాక్స్, సూట్ కేస్ బాక్స్. దాన్ని కవర్ చేయడానికి మనకు క్లాత్ కావాలి, వాడు విడ్త్ ఇస్తాడు. ఒక బాక్స్ కదా 100 బాక్స్ కవర్ చేయడానికి ఎంత క్లాత్ కావాలి అని అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. లెటెస్ట్. ఫస్ట్ ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది 80 సెంటీమీటర్స్ లెంత్. నెక్స్ట్ విడ్త్ 48. ఇది 48 సెంటీమీటర్స్ విడ్త్. హైట్ 24 సెంటీమీటర్స్. ఇది 24 సెంటీమీటర్స్. ఇలాంటి 100 బాక్సెస్ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ కావాలని అడుగుతున్నాడు. సో గివెన్ దట్ length 80 centimeters, breadth 48 centimeters, height 24 centimeters. So total surface area that is equal to 2 into LB plus BH plus HL. So 2 into L anta 80. So 80 into 48 plus
48 into 24 plus 24 into 80. అంటే L అంటే రాశాను, B అంటే రాశాను, మళ్ళీ B అంటే రాశాను, H అంటే రాశాను, మళ్ళీ H అంటే రాశాను, L అంటే రాశాను. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 into 8 8s are 64, 6 should be in our mind. 8 4s are 32, 32 plus 6 38. 0. So 3840. Next. దీన్ని 2 into 24 రాయొచ్చు. 48 నేను రాయొచ్చు, 2 into 24. సో 24 స్క్వేర్ ఎంత? 24 స్క్వేర్ 576. 576. 576 into 2. 570, 570, 576 కదా. సో 76 పక్కన పెడతాము. 500, 500, 1000. సో 76, 76. 152. 152. 1152. 1152. ఇది రైట్ రాంగ్ కూడా చెక్ చేయొచ్చు. 4 8s are 32. సో 2, 3 should be in our mind. 8 2s are 16, 4 4s are 16. 16 plus 16, 32. 32 plus 3, 35. So 5, 3 should be in our mind. 4 2s are 8. 8 plus 3, 12. 8 plus 3, 11. So సరిపోయింది. Next. 8 4s are 32. 3 should be in our mind. 8 2s are 16. 16 plus 3, 19. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 0 2. సో 2 వస్తుంది. 2 plus 5 7. 7 plus 4 11. సో 1 1 plus 1 1 plus 9 10. 10 plus 1 11. 11 plus 8 19. So 1 1 plus 1 2. 2 plus 1 3. 3 plus 3 6. 2 2s are 4. 2 1s are 2. 2 9s are 18. 1 2 6 are 12. 13. So 13,824 centimeter square. సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది ఒక బాక్స్. మనకేం కావాలి? 100 బాక్సెస్ కావాలి. కనుక టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 100 బాక్సెస్. 100 బాక్సెస్ ఏమవుతుంది? 13824 into 100. So 1382400 centimeter square. Centimeter square. ఇప్పుడు మనకేం కావాలి? విడ్త్ ఇచ్చాడు. హౌ మెనీ మీటర్స్? హౌ మెనీ మీటర్స్ అంటే ఏంటి? లెంత్ కావాలన్నమాట ఇక్కడ. సో జనరల్గా మనకు తెలుసు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. జనరల్గా క్లాత్ తీసుకుంటే క్లాత్కి ఏముంటుంది? పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. సో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. అంతే కదా. క్లాత్ తీసుకుంటే ఏదైనా క్లాత్ కప్పడానికి సో ఏమన్నాడు? టు కవర్. సో కవర్ చేయడానికి. కనుక మనకి ఏరియా, టోటల్ ఏరియా తెలిసిపోయింది. సో ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ కావాలి. లెంత్ బ్రెడ్త్. ఆల్రెడీ విడ్త్ ఇస్తాడు అంటే బ్రెడ్త్ ఇచ్చినట్టు, అంటే లెంత్ కావాలి. సో కనుక లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై బ్రెడ్త్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా 13824 into 100. 100 రాద్దాం సెపరేట్గా. బి ఎంత? 96. బి ఎంత? 96. క్యాన్సిలేషన్ చేద్దాం. 8 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. సో 8 1s are 8. 8 2s are 16. 8 1s are 8. 58. 8 7s are 56. 8 7s are 56. 22 ఉంటుంది. 8 2s are 16. 64 ఉంటుంది. 8 8s are 64. సో 12 టేబుల్తో పోతుంది. 12 144s are. 12 1s are 12. సో 52 ఉంటుంది. 12 4s are 48. మళ్ళీ 4 ఉంటుంది. 12 4s are 48. అదే సార్ మీరు 12 144s are 1728 అలా చెప్పేసి అంటే 12 క్యూబ్. సో 12 into 12 స్క్వేర్. సో 12 into 12 స్క్వేర్ అంతా 144. సో 12 144s are 1728. ఓకే. సో మనకేమొచ్చింది? 144 into 100 సెంటీమీటర్. సెంటీమీటర్ నేను రాయొచ్చు, మీటర్స్ రాయొచ్చు. కనుక 144 మీటర్స్. 144 మీటర్స్ లెంత్ ఉన్న 144 మీటర్స్ లెంత్ 96 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న ఒక క్లాత్ అనేది కావాలి దాన్ని కప్పడానికి అన్నమాట. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం.
నెక్స్ట్ మనం థర్డ్ వన్కి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన ప్రాబ్లం 1-2 సార్లు చదవాలి, చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి, తర్వాత డ్రాయింగ్ అనేది వేయాలి, డయాగ్రామ్ వేయాలి, తర్వాత మ్యాటర్ రాయాలి, తర్వాత ఫార్ములా రాయాలి, తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి. దట్ ఈస్ ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ whose సర్ఫేస్ ఏరియా 600 cm². క్యూబ్ అన్నాడు కనుక క్యూబ్ డయాగ్రామ్ వేద్దాం. క్యూబ్ డయాగ్రామ్ చాలా ఈజీ అండి. సో ఇలా అనేసి ఇలా కలిపేసి మళ్ళీ ఇలా అనేసి ఇలా జాయిన్ చేయడం, ఇది క్యూబ్. ఓకేనా? సో క్యూబ్కి ఏముంటుంది, సైడ్ ఉంటుంది. అదే అడుగుతున్నాడు వాడు, సైడ్. సో వాడేమి ఇచ్చాడు, గివెన్ దట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా 600 cm² ఇచ్చాడు. వాడు సర్ఫేస్ ఏరియా అన్నాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం మాట. ఓకేనా? వాడు మెన్షన్ చేస్తాడు, ఒక లాటరల్ సర్ఫేస్ ఏరియా అయితే మెన్షన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 6a². 6a² is equal to 600. సో 6 మల్టిప్లై చేస్తున్నాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో 600/6, 6 1 జా 600 జా. సో a² is equal to 100. సో a² is equal to 10². సో ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కనుక అండర్ రూట్ తీసుకుంటే రెండింటికి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో a is equal to 10 meters or centimeters. చూడండి, సెంటీమీటర్స్ కనుక a is equal to 10 centimeters. Therefore, side of a cube. Therefore, the side of a cube is 10 centimeters. And last లో స్టేట్మెంట్ రాసి సరిపోదు. దట్స్ ఇట్. డయాగ్రామ్ ఇస్తాడు, మ్యాటర్ మనం చదువుకొని అర్థం చేసుకుని ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేషన్ చేయడం ఈజీ. Ruxer painted the outside of the cabinet of 1 meters, 2 meters, 1.5 meters. How much surface area did she cover if she painted all except the bottom? కిందన బాటమ్ తెచ్చి మొత్తం అంతా అవుట్ సైడ్ అంతా కూడా పెయింట్ వేసింది అమ్మాయి. అయితే ఎంత ఏరియా అనేది పెయింట్ చేసిందని అడుగుతుంది అనమాట. సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాటర్ రాద్దాం. సో గివెన్ దట్ మనం డయాగ్రామ్ బట్టి కాదు, మనకి ఇచ్చిన బట్టి, ఇది లెంత్ బ్రెడ్త్ హైట్. ఎప్పుడైనా సరే 3 నెంబర్స్ మల్టిప్లై చేశాడంటే LBH, లెంత్ బ్రెడ్త్ హైట్. కనుక లెంత్ ఎంత ఇచ్చాడు, 1 meters. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 2 meters. హైట్ ఎంత ఇచ్చాడు, 1.5 meters. ఇప్పుడు ఏమవుతున్నాడు, హౌ మచ్ సర్ఫేస్ ఏరియా డిడ్ షీ కవర్ ఇఫ్ షీ పెయింటెడ్ ఆల్ ఎక్సెప్ట్ ద బాటమ్. సో అంటే పెయింటెడ్ ఏరియా కావాలి. సో దేర్ ఫోర్ the painted area of the box, the painted area of the box, సో ఎలా వస్తుంది మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వేస్తాను అనుకోండి, అంటే అన్నిటికీ వేసేసినట్లు లెక్క. కానీ మనకేం కావాలి, ఒక కింద దాన్ని తప్పించి మిగతా అంతా వేయాలి. అంటే నేను మొత్తం అంతా వేసి కింద తీసేయాలన్నమాట. సో కనుక మైనస్ కిందదేంటి, లెంత్ బ్రెడ్త్ కదా, L/B. అంతే కదా. కింద మనకి ఏముంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, అంతే. హైట్ ఉండదు కదా, కనుక లెంత్ ఇంటూ బ్రెడ్త్. టోటల్ సర్ఫేస్ ఏరియా నుండి లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే వచ్చేస్తుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 2 into LB plus BH plus HL minus LB. 2 into L. L అంటే ఎంత, 1. 1 into 2 plus 2 into 1.5 plus 1.5 into 1 minus 1 into 2. Okay, so 2 into 1 2s are 2, 1.5 2s are 3 plus 1.5, 1 2s are 2, 2, so 2 plus 3 5, 5 plus 1 6, 6.5 minus 2. So 6.5 2s are 13, 13 లో 2 తీస్తే 11. సో 11 ఏంటి మనకి, మీటర్ స్క్వేర్. సో 11 meter square అనేది కావాలి. సో దేర్ ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా, దేర్ ఫోర్ పెయింటెడ్ ఏరియా, పెయింటెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 11 meter square. సో అమ్మాయి 11 meter square అనేది వేస్తుంది అన్నమాట. సో ఒక బాటమ్ తప్పించి. నెక్స్ట్ ప్రాబ్లం, Daniel is painting the walls and ceiling of a cuboidal hall with length, breadth, height. From each can of paint 100 meter square of area painted, how many cans of paint will she need to
పెయింట్ రూమ్. ఒక అమ్మాయి అంట పెయింట్ వేస్తుందంట. దేనికి? క్యూబాయిడల్ హాల్. ఇలాగా ఒక క్యూబాయిడల్ హాల్ ఉంది. ఈ క్యూబాయిడల్ హాల్ వాల్స్కి సీలింగ్కి వేస్తుందంట. కిందన ఎవరు పెయింట్ వేయరు. అంటే పైన సీలింగ్ వేస్తారు, నెక్స్ట్ వాల్స్కి వేస్తారు, పైన టెర్రస్ మీద కూడా వేయరు. అంటే సో 4 వాల్స్కి సీలింగ్కి వేయాలన్నమాట. ఓకేనా? సో దీనికి 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 దీని వెనకాలకి దీని వెనక. ఓకేనా? లెంత్ ఎంత ఇచ్చాడు? 15 మీటర్స్. బ్రెత్ ఎంత? 10 మీటర్స్. హైట్ ఎంత? 7 మీటర్స్. సో రాసేద్దాం. గివెన్ దట్ లెంత్ సో 15 మీటర్స్, బ్రెత్ 10 మీటర్స్, హైట్ 7 మీటర్స్. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఏదైతే ఏరియా వేస్తుందో ఆ ఏరియా మాత్రమే కట్టాలి, మిగతాది అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంటి మనకి? Daniel is painting the walls and ceiling of the cuboidal hall, length, breadth, height. సో సేమ్ దీనిలాగే ఇప్పుడు మనం ఇది ఎలా చేసాం? టోటల్ సర్ఫేస్ ఏరియా నుండి లెంత్ బ్రెడ్త్ తీస్తాం. ఇక్కడ కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా నుండి లెంత్ బ్రెడ్త్, అంటే కిందన వేయం కదా, అది తీసి అనమాట. సో ఇక్కడ కూడా మనకి కిందన అమ్మాయి వేయదు, అక్కడ కూడా కిందన వేయదు, అంతే కదా, సీలింగ్ వేస్తుంది. ఓకేనా? సో లెట్ us do. ఇక్కడ కూడా ఏం రావాలి? ద పెయింటెడ్ ఏరియా. సో దేర్ ఫోర్ ద పెయింటెడ్ ఏరియా is equal to total surface area minus length into breadth, LB. 2 into LB plus BH plus HL minus L into B. So 2 into length. So 15 into 10 plus 10 into 7 plus 7 into 15 minus 15 into 10. 2 into 15 tens are 150, 10 sevens are 70, 15 sevens are 105, minus 15 tens are 150. So 2 into 15 7 22, 220, 320, 325, 325 minus 150, 325 2s are 650. 650లో 150 తీసేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 500 మీటర్ స్క్వేర్. 500 మీటర్ స్క్వేర్. సో అమ్మాయి ఆ మొత్తం క్యూబాయిడ్ యొక్క దానికి పెయింట్ వేయడానికి 500 పడుతుంది, 500 మీటర్ స్క్వేర్ పడుతుంది ఏరియా. అయితే ఏమన్నాడు? ఒక క్యాన్ అంట 100 మీటర్ స్క్వేర్ వేయగలదంట. ఒక క్యాన్ తన దగ్గర ఎన్ని క్యాన్లు ఉన్నాయో అడుగుతుందన్నమాట. ఎన్ని క్యాన్లు కావాలి? సో హౌ మెనీ క్యాన్స్ ఆఫ్ పెయింట్ షీ విల్ నీడ్ టు పెయింట్ రూమ్. ఎన్ని క్యాన్స్ కావాలో అడుగుతున్నాడు. So number of cans ఏమవుద్ది? total area painted area by one can area, area of one can. సో టోటల్ ఏరియా ఎంత వెళ్తాను? 500 వేయాలి. ఒక క్యాన్ ఏరియా ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. సో 100 1s 100 5s. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5. అంటే తనకి 5 క్యాన్స్ కావాలి. 5 క్యాన్స్ ఉంటే తను మొత్తం 4 వాల్స్కి సీలింగ్కి పెయింట్ అనేది అమ్మాయి ఈజీగా వేయగలదు. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. డిస్క్రైబ్ హౌ ద టూ ఫిగర్స్ అట్ ది రైట్ సైడ్ ఇచ్చాడు alike, రెండు ఒకేలాగా ఉన్నాయని ఎలా చెప్తారు? అండ్ హౌ దే ఆర్ డిఫరెంట్, విచ్ బాక్స్ హెస్ లార్జర్ lateral సర్ఫేస్ ఏరియా. సో రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ దీని లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ కూడా 7 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్. సో దీని యొక్క డయామీటర్ 7 సెంటీమీటర్స్, దీని హైట్ యొక్క 7 సెంటీమీటర్స్. అంటే రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇది 7 సెంటీమీటర్స్ కదా హైట్ లెంత్. ఈ సిలిండర్ని ఇందులో పెట్టామనుకోండి, సో అంటే ఇది 7 సెంటీమీటర్స్ ఇది 7 సెంటీమీటర్స్ కనుక వెళ్ళిపోద్ది. ఎందుకంటే 7 సెంటీమీటర్స్ కనుక ఈజీగా వెళ్ళిపోతే ఈ కార్నర్లోను ఆ కార్నర్లోను ఈ కార్నర్లోను కొంత మిగిలిపోద్ది. అంటే ఈ రెండిట్లో మనం పోలిస్తే ఖచ్చితంగా క్యూబ్కి ఎక్కువ సర్ఫేస్ ఉంటుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా దీంతో పోలిస్తే చూడగానే చెప్పచ్చు. ఓకే, రెండు ఈక్వల్ ఏంటి? రెండు ఒకే లెంత్ ఒకే హైట్, అంటే బోత్ ఫిగర్స్
both figures are having same height. Both figures are having same height. Same height. And rest are not. Rest are not. అంటే రెస్ట్ అంటే రిమైనింగ్ కాదు. సో అంటే ఓన్లీ హైట్ మాత్రమే సేమ్. ఇక్కడ డయామీటర్ ఇక్కడ మనం రేడియస్ తీసుకుంటాం, కానీ డయామీటర్ 7, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ తీసుకున్నాం. అంటే ఓన్లీ హైట్స్ మాత్రమే రెండు ఈక్వల్గా ఉన్నాయి. హైట్స్ మాత్రమే రెండు ఈక్వల్ ఉన్నాయి, మిగతావి కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి అన్నాడు, సో ఎందులో సేమ్ ఉంటాయి ఎందులో కాదన్నాడు. సో హైట్లోనే బోత్ ఫిగర్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ హైట్లో సేమ్, మిగతావి కాదు. నెక్స్ట్ how they are different, which box has larger surface area. So surface area కట్టాలి. ఓకే, సో సర్ఫేస్ ఏరియా కడదాము. గివెన్ దట్ సో రేడియస్ ఎంత ఇచ్చాడు, 7/2 సెంటీమీటర్స్. సో డయామీటర్ 7 అయితే రేడియస్ దాంట్లో సగం ఉంటుంది. అదేవిధంగా సైడ్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, దాని యొక్క సైడ్. ఇప్పుడు రెండింటికి కూడా మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాలు కడదాం. lateral surface area. సిలిండర్ యొక్క lateral surface area ఏంటి, 2πRH. ఏంటి 2πRH. 2πRH. సో 2 into 22/7 into R ఎంత 7/2. ఇప్పుడే వచ్చింది మనకి. హైట్ ఎంత 7. ఇక్కడ హైట్ కూడా ఇచ్చిన హైట్ రాద్దాం. సో H is equal to 7 సెంటీమీటర్స్. ఓకే, హైట్ ఎంత 7 సెంటీమీటర్స్. సో 7 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. 7 1 7 1 2 1 2 1. సో 22 7 154. సో 154 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటి మనకి సిలిండర్ది. ఇప్పుడు క్యూబ్ది కడదాం. క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². చుట్టూ కదా 4 ఉంటాయి సైడ్లు. సో స్క్వేర్స్ 4 ఉంటాయి కనుక 4a². సో కనుక 4 into 7 square. సో 4 into 7 square ఎంత 49. 4 9 36, 3 4 4 16, 16 plus 3 19. సో 196 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, ఇది 154 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఇది 196 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. చూడగానే చెప్పాను కదా. సో ఒక సిలిండర్ని సేమ్ హైట్ సేమ్ లెంత్ ఉంది కనుక దీన్ని తీసుకొని ఒక క్యూబ్లో పెట్టామనుకోండి, ఏం జరుగుతుందంటే చుట్టూ ఉంటుంది, కానీ ఆ కార్నర్స్ అటుక ఖాళీ ఉంటుంది, ఇటువైపు ఖాళీ, ఇటువైపు ఖాళీ, ఇటువైపు ఖాళీ, 4 కార్నర్స్ ఖాళీ. ఎంత ఖాళీ, ఈ 196లో 154 తీస్తే అంత ఖాళీ, అంటే 2 and 4 42 సెంటీమీటర్ స్క్వేర్ ఖాళీ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇంకా అన్నాడు, విచ్ బాక్స్ హెస్ లార్జర్ సర్ఫేస్. సో దేర్ ఫోర్ cube has larger area, larger lateral surface area, larger lateral surface area. So problem completed. Next, 7th one. దీనికి డయాగ్రామ్ ఇచ్చేది, రెండింటికి డయాగ్రామ్ ఉన్నది. ఈ రెండింటికి మనం డయాగ్రామ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ ట్యాంక్. సో సిలిండ్రికల్ ట్యాంక్, a closed cylindrical tank of radius 7 meters. Radius ఇక్కడ నుండి ఇక్కడికి 7 meters. హ్యాపీ రేడియస్ ఇస్తే హ్యాపీ. అదేవిధంగా హైట్ కూడా ఇస్తారు చూడండి. అండ్ హైట్ 3 meters. హైట్ 3 meters ఇక్కడ నుండి ఇక్కడికి. ఈస్ మేడ్ ఫ్రమ్ a sheet of metal. How much sheet of metal is required? ఒక షీట్ ఆఫ్ ది మెటల్ మనం తయారు చేయాలంటే ఏంటి, క్లోజ్డ్ అంటే పైన క్లోజ్ అవ్వాలి, కిందన క్లోజ్ అవ్వాలి. అలాంటి ట్యాంక్ మనం చేయాలంటే మొత్తం ఎంత షీట్ కావాలి అంటే, ఒక ట్యాంక్ని ఒక సిలిండర్ని మీరు తయారు చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటేనే వస్తుంది. సో కనుక గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, సిలిండర్ది ఇచ్చాడు. సో సిలిండర్ రాసుకుంటారు, సిలిండర్ ఏది ఇచ్చాడో అది రాసుకుంటారు. సో రేడియస్ ఇచ్చాడు, రేడియస్ 7 meters. అదేవిధంగా హైట్ ఇచ్చాడు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 meters. ఓకే, ఇప్పుడు రాసేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 2πr into h plus r. 2πr into h plus r. 2πr into r plus h లేదంటే h plus r. మీకు ఆల్రెడీ నేను ఫార్ములాస్ కాన్సెప్ట్లో చెప్పాను, ఒకసారి అది వెరిఫై చేయండి.
ఎందుకంటే 2πRh ప్లస్ 2πr² కింద ఏరియా పై ఏరియా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వాల్యూస్ వేసేద్దాం. 2 × 22/7 × r అంటే 7, h అంటే 3, r అంటే 7. సో 7 7 క్యాన్సిల్, 22 2s are 44. సో 3 + 7 10, 44 10s are 440 meters square, 440 meters square. So therefore total surface area is equal to 440 meters square. అంతే, చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. ఏ క్యాన్సిలేషన్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ముందే అయిపోయింది, క్యాన్సిలేషన్ అంతా కూడా మైండ్లోనే చేస్తున్నాడు, అదే విధంగా చేస్తాను. నెక్స్ట్ 8th one. The lateral surface area of a hollow cylinder. హాలో సిలిండర్ అంటే లోపల ఏమి ఉండదు, ఖాళీ మాట, అంటే ఓన్లీ రౌండ్గా ఉండదు, దానికి మూతలు కూడా ఉండవు అన్నమాట. సిలిండర్ గుల్ల మాట, లోపల ఏమి ఉండదు, గుల్ల. ఏ హాలో సిలిండర్ ఆఫ్ lateral surface area, చుట్టూ ఏరియా ఇస్తాడు అనమాట. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో రాసిద్దాం ఇంకెందుకు. గివెన్ దట్ lateral surface area is equal to 4224 centimeter square. It is cut. దాన్ని హైట్ వైజ్గా కట్ చేస్తారు, ఇలా కట్ చేస్తారు. ఒకవైపు కట్ చేస్తే ఏం జరుగుతుందంటే, దాన్ని కట్ చేసి అది ఎలాగ ఖాళీ ఉంది కనుక ఒకవైపు ఒక లైన్లో ఒక దగ్గర కట్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఒక రెక్టాంగిల్ వస్తుంది. సో ఇది సిలిండర్ కదా, ఈ సిలిండర్ నేను ఒక దగ్గర కట్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది. పైన ఏదైతే మనకు ఉంటుందో అది లెంత్ అవుతుంది, ఏదైతే హైట్ ఉందో అది బ్రెడ్త్ అవుతుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ కట్ అలాంగ్ హిట్ సైడ్ అండ్ ఫార్మ్డ్ రెక్టాంగిల్ సీట్ ఆఫ్ విత్ 33 meters, అంటే 33 meters హైట్ ఉన్న దాన్ని కట్ చేశాడు. ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో బ్రెడ్త్ అంటే ఏంటి, బ్రెడ్త్ ఎంత, 33 meters. ఒకసారి సో 33 centimeters, చాలా ఇంపార్టెంట్, మీటర్స్ సెంటీమీటర్స్ అనమాట. ఓకే, సో lateral surface area 4224 centimeters square, బ్రెడ్త్ నుంచి 33 centimeters. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, లెంత్ కట్టాలి, నెక్స్ట్ పెరిమీటర్ కట్టాలి. ఓకేనా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు lateral surface area. అంతే కదా, దాన్ని ఇలా కట్ చేసి ఓపెన్ చేస్తే ఏదైతే వచ్చిందో lateral surface area అది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ అనమాట. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు, 4224. సో ఆల్రెడీ బ్రెడ్త్ ఇస్తాడు. సో L ఇంటూ 33 ఈజ్ ఈక్వల్ టు 4224. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4224/33. సో 33 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. 11 టేబుల్, 11 3s are 33, 11 3s are 33, 42లో 33 తీస్తే 92, 11 8s are 88. సో 4 ఉంటుంది, 44, 11 4s are. నెక్స్ట్ 3 టేబుల్, 3 1s are 3, 3 2s are 6, 3 6 are 3 8s are 24. సో 3 1s are 3, 3 2s are 6, 24 ఉంటుంది, 3 8s are 24. సో అంటే ఇప్పుడు మనకి లెంత్ ఎంత వచ్చింది, 128 centimeters వచ్చింది, 128 centimeters. మనకేం కావాలి, పెరిమీటర్ కావాలి. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, సో P ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. సో 2 × L ఎంత, 128, B ఎంత, 33 వాడే ఇచ్చాడు. సో కనుక 2 × 8 + 3 11, 1. సో 4 + 2 6 + 1. సో 2 1s are 2, 2 6s are 12, 1 2 1s are 2 3. సో 322 పెరిమీటర్ కనుక సెంటీమీటర్ అవుతుందన్నమాట. సో దేర్ ఫోర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 322 centimeters అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 8th ఆన్సర్. నెక్స్ట్ మనం 9th ఆన్సర్కి వెళ్దాం, 9th సొల్యూషన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. A road roller takes 750 complete revolution to move once over to level a road.
ఒక రోడ్ని చదును చేసుకుంటూ ఒక రోడ్ రోలర్ వెళ్తుంది. అలాగా ఆ రోడ్ అంతా చదును చేసుకుంటూ వెళ్ళడానికి దానికి 750 రెవల్యూషన్ వెళ్తుందన్నమాట. అంటే ఇలా వెళ్తుంది. నెక్స్ట్ అంటే అది ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక కంప్లీట్ రెవల్యూషన్ అలాగా ముందుకు వెళ్తుందన్నమాట. అలాగా 750 రెవల్యూషన్ కంప్లీట్ అయింది ఒక రోడ్ని వేయడానికి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రోడ్. ఇప్పుడు ఆ రోడ్డు ఎంత వేస్తాడో ఆ ఏరియా ఫైండ్ చేయాలి. ఆ రోడ్ ఎంత వేసాడో ఆ ఏరియా ఫైండ్ చేయాలి. ఇఫ్ ద డయామీటర్ ఇచ్చాడు, అదేవిధంగా లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది రోడ్ రోల్ అంటే ఏంటిది? హైట్ మాట. సో హైట్ ఆఫ్ ది సిలిండర్. సో డయామీటర్ ఇచ్చాడు కనుక రేడియస్ తెలుస్తుంది. సో మనకి ఇప్పుడు ఏంటి డయాగ్రామ్ వేస్తాము. డయాగ్రామ్ వేస్తాం కనుక దానికి సంబంధించిన మ్యాటర్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, తర్వాత డయాగ్రామ్ వేయాలి, తర్వాత మ్యాటర్ రాయాలి. గివెన్ దట్. సో సిలిండరే కదా. సో సిలిండర్ ఏమి ఇచ్చాడు? లెంత్ ఇచ్చాడు. సో లెంత్ అంటే ఏంటి? హైట్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్ ఇచ్చాడు. సో 1 మీటర్ అంటే ఏంటి? 100 సెంటీమీటర్స్. ఎందుకు అంటే మనకి రేడియస్ సెంటీమీటర్లు ఇచ్చాడు, లెంత్ మీటర్లు ఇచ్చాడు. అయితే 2 మీటర్లో మార్చాలి, లేదంటే 2 సెంటీమీటర్లో మార్చాలి. నెక్స్ట్ రేడియస్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డయామీటర్ D is equal to ఇక్కడ ఇచ్చా D is equal to 84 సెంటీమీటర్స్. సో దాన్ని బట్టి రేడియస్ ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. సో రేడియస్ R is equal to 42 సెంటీమీటర్స్. 2 4s and 2 2s. సో మ్యాటర్స్ ఇప్పుడు మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ది రోడ్ కావాలి. కనుక ఒక రోడ్ రోలర్ ఇక్కడ నుండి ఇలా ఒక కంప్లీట్ రొటేషన్ అయిందంటే మనకి ఓన్లీ లేటరల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే యూజ్ అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అవసరం లేదు. కనుక మనం ఫైండ్ చేయాల్సింది లేటరల్ సర్ఫేస్ ఏరియా. సో ఏంటి లేటరల్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ది? 2πRH. సో 2 into π అంటే మీ అందరికీ తెలుసు 22/7. R అంటే ఇప్పుడు మనకు వచ్చింది 42. H అంటే ఎంత? 100. సో 7 1 7, 6 42, 2 6 12. సో 12 into 22 into 100. 12 2s 24, 2 12 2s 24, 26. So into 100. సో 26400 ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం కావాలి? రోలర్ అనేది జస్ట్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చిందంటే ఒక లేటరల్ సర్ఫేస్ ఏరియా. దీంతో రోడ్ అయిపోయినట్టేనా? లేదే. సో ఎందుకంటే ఆ రోడ్ రోలర్ ఇంకా మనకి 740 టైమ్స్ రొటేషన్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మనకి రోడ్ కంప్లీట్ అయినట్టు. అంటే మనకి ఓన్లీ 1 రెవల్యూషన్ వచ్చింది, 1 రెవల్యూషన్ ఏరియా వచ్చింది. మనకి ఇంకా 749 కావాలి. అంటే ఏం చేయాలి? ఈ 1 రెవల్యూషన్ 750 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే ఆ రోడ్ ఎంత కంప్లీట్ చేసిందో అది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రాద్దాం ఇక్కడ ద ఏరియా ఆఫ్ ది రోడ్. సో A is equal to ఏం చేయాలి? ఇప్పుడు ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియాని 750తో మల్టిప్లై చేయాలి. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది? 26400 ఇంటూ 750. సో ఇదేంటి? సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటి? మనకి సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని మీటర్లో మార్చాలి. దీన్ని ఏం చేయాలి? మీటర్స్లో మార్చాలి. మీటర్స్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100తో మనం డివైడ్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్, ఇక్కడ 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక 100 సెంటీమీటర్స్, ఇక్కడ ఒక 100 సెంటీమీటర్స్ అంటే ఇంకొక మీటర్ అవుతుంది. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో అంటే ఇప్పుడు ఈ సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్స్లో మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి. సో ఈ 2 zeros క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 5 టేబుల్ 5 2s 5 1s 5, 5 5s 15. నెక్స్ట్ 2 1s 2 3s 2 2s. సో ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 132 into 15. So 15 2s 30. So 3 should be there. And 15 3s 45. 45 plus 3 48. And 4 should be there. 15 1s 15. 15 plus 4 19.
సో 1980 మీటర్ స్క్వేర్. ఏంటిది? మీటర్ స్క్వేర్. అంటే ఆ రోడ్డు యొక్క మొత్తం వైశాల్యం అంతా మనకి ఏరియా అంతా 1980 మీటర్ స్క్వేర్ అన్నమాట. సో ఇది సమ్ అన్నమాట. నెక్స్ట్ 10th సమ్కి వెళ్దాం. సొల్యూషన్. A company packages its milk powder in cylindrical container. ఒక కంపెనీ అంట మిల్క్ పౌడర్ని సిలిండ్రికల్ కంటైనర్ అంటే డబ్బాలు అంటారన్నమాట. సో డబ్బాలోని ప్యాక్ చేస్తుందంట. హూస్ బేస్ ఈజ్ డయామీటర్ 14. సో దాని యొక్క బేస్ అంట 14 అంట. డయాగ్రామ్ వాడేసి సో 14 అంట. అదేవిధంగా హైట్ 20 సెంటీమీటర్స్ అంట. సో ఇది 14 సెంటీమీటర్స్, ఇది 20 సెంటీమీటర్స్. కంపెనీ ప్లేసెస్ ఏ లేబుల్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ కంటైనర్. కంపెనీ అంటే ఆ డబ్బా మీద తన యొక్క కంపెనీ పేరుని రాస్తుందంట. సో ఈ విధంగా పౌడర్డ్ మిల్క్. ఓకేనా? ఇలా రాసింది లేబుల్. ఆ లేబుల్ ఎక్కడ ఉంది? కింద నుండి కరెక్ట్గా 2 సెంటీమీటర్స్ హైట్లో ఉంది, పైనుండి కరెక్ట్గా 2 సెంటీమీటర్స్ హైట్లో ఉంది. అంటే కింద 2 సెంటీమీటర్స్, పైన 2 సెంటీమీటర్స్ తప్పించి మిగతాదంతా కూడా లేబులే చుట్టూ. సో చుట్టూ లేబుల్ అన్నమాట. Company places a label around the surface of container if the label is placed 2 centimeters from top to bottom. టాప్ నుండి అండ్ బాటమ్ నుండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది లేబుల్? ఇప్పుడు మనకి ఆ డబ్బాకి స్టిక్కర్ అంటించాం కదా, ఆ స్టిక్కర్ యొక్క ఏరియా ఎంత అడుగుతున్నాడు? స్టిక్కర్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. సింపుల్ అండ్ చాలా చిన్న లాజిక్. డబ్బాకి మనం స్టిక్కర్ అంటించాం అంటే స్టిక్కర్ అనేది ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అంటే స్టిక్కర్ యొక్క హైటు, స్టిక్కర్ యొక్క రేడియస్ తెలిస్తే మనకు ఆ స్టిక్కర్ ఎంతైతే మనకి ఏరియా ఉంటుందో అది తెలిసిపోద్ది కదా. సో కనుక స్టిక్కర్ యొక్క రేడియస్, డబ్బా రేడియస్ ఒకటే, ఎందుకంటే అది డబ్బాకి అంటించుకుని ఉంటుంది కనుక స్టిక్కర్ రేడియస్, సిలిండర్ రేడియస్ ఒకటే. అయితే హైట్ ఎలా వస్తుందంటే ఇది మొత్తం 20లో ఈ 2 తీసేలా, ఈ 2 తీసేలా, అంటే 4 తీసేలా. 20లో 4 తీస్తే ఎంత? 16. కనుక 16 అనేది దాని యొక్క హైట్ అవుతుంది. సో ఇప్పుడు రాద్దాం. గివెన్ దట్ సిలిండర్ కదా ఇచ్చాడు మనకి. సిలిండర్ హైట్ h is equal to 20 centimeters. నెక్స్ట్ డయామీటర్ d is equal to 14 centimeters. రేడియస్ r is equal to 7 centimeters. సో ఇది సిలిండర్ది. నెక్స్ట్ ఏంటి? లేబుల్ ఇప్పుడు డీటెయిల్స్ రాద్దాం. లేబుల్ హైట్ h2, దీన్ని h1 అందాం. సో h2 ఎంత మనకి? ఈ 20లో నుండి పైన 2 సెంటీమీటర్స్, కిందన 2 సెంటీమీటర్స్ తీస్తే మనకి 20 - 4 అంటే 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్. దాని రేడియస్, దీని రేడియస్ ఒకటే కనుక సో ఇది 7 సెంటీమీటర్స్. సో అంటే మనకి హైట్ వచ్చింది, రేడియస్ వచ్చింది. మనకేంటి? స్టిక్కర్ యొక్క ఏం అడిగాడు? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది లేబుల్? సో ద ఏరియా ఆఫ్ ది లేబుల్, therefore the area of the label 2πRh2, ఎందుకంటే దానికి దీనికి రేడియస్ ఒకటి కనుక r1 r2 అనుకోలేదు, కానీ h1 దానికి వేరే దీనికి వేరే కనుక 2 × 22/7 × 7 × r అంటే 7, h2 అంటే 16 వచ్చింది మనకి. సో 7 క్యాన్సల్. సో 2 22s are 44 × 16. సో 16 4s are 64. సో 64 అంటే 704. సో 16 4s are 64. 6 should be in our mind. 16 4s are 64. 64 + 6 70. అందుకే 704 అన్నాను. సో 704. ఇది మనకి అంత సెంటీమీటర్లో ఉంది కనుక సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది ఫ్రెండ్స్
ఎక్సైజ్ నెంబర్ 11.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా రాయండి. సో ర్యాంక్స్ అనేది ఇస్తాను ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు రాబోయే చెప్పాను కదా ఫార్మేట్ 3కి అదేవిధంగా సబ్మిట్ 2కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా మీరు వీడియో నచ్చితే మనకు మంచి కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.